చిన్నమ్మా, మనం వెంటనే బాలుని తీసుకుని ఊరికి పోదాం. బసవా ఏందయ్యా నువ్వు? కంగారు పడకత్తమ్మా. ఈరోజు కాకపోతే రేపైనా మా ఇంటికి మేము వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కదమ్మా. ఓకే, కమింగ్ మండే త్రయోదశ. ఆ రోజు మీరు ద జాబ్లో జాయిన్ అవ్వచ్చు. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. బట్ మీరు ఇలా ట్రెడిషనల్గా నేను కొంచెం పద్ధతులు జాస్తిగా పాటిస్తాను. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఎనీవే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ పోస్ట్ ఫిల్ అయిపోయింది, మిగతా వాళ్ళని పంపించేయి. ఓకే సార్, ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, పోస్ట్ ఫిల్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. రొంబ ఇంటెలిజెంట్. సుబ్బు, ఇంటర్వ్యూ అయిపోయి ఉంటుందంటావా? అదే టెన్షన్గా ఉందిరా. ఆ అరకొర అరవంగాడు మైథిలిని ఎలా రిసీవ్ చేసుకున్నాడో ఏంటో. వాడు అసలే తింగరోడు, తలతిక్క ప్రశ్నలు అడుగుంటాడు. రే, వాడు మైథిలిని సెలెక్ట్ చేసుంటాడంటావా? డోంట్ వరీ సుబ్బు, మైథిలి చాలా తెలివి కలది. ఆడే ప్రశ్నలు వేసినా ఈ ఇట్టే ఆన్సర్ చెప్పేస్తుంది. కావాలంటే ఓసారి అమ్మా నాన్న తమిళ అబ్బాయి గారికి ఒకసారి ఫోన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. అంతేనంటావా? అంతే. సొల్లు సుబ్బు. రేయ్, ఇంటర్వ్యూ అయిపోయిందా? అయిపోయింది. నువ్వు పంపిన అమ్మాయినే సెలెక్ట్ చేసినాను. షీఈస్ టాలెంటెడ్. గుడ్. థ్యాంక్ యూ శరవణ, థ్యాంక్ యూ. ఓకే. రేయ్, జాబ్ మైథిలికి వచ్చిందట్రా. అమ్మయ్యా, నువ్వు రికమెండ్ చేసిన ఆ తెంగరోడు జాబ్ ఇస్తాడో లేదని డౌట్గా ఉండేది. మొత్తానికి మైథిలి ఆ తమిళోడి దగ్గర జాబ్ కొట్టేసింది. రేయ్, మైథిలి తన టాలెంట్తో శరవణని ఇంప్రెస్ చేయగలదన్న నమ్మకంతోనే తను రికమెండ్ చేశాను. కానీ మనమే తనకు ఉద్యోగం ఇప్పించామని తెలిసిందనుకో, మైథిలి మనల్ని ఎరగదీస్తుందేమో సుబ్బు. రేయ్, తనకి ఈ మాట తెలియకూడదంటే పదే పదే నువ్వు ఈ మాట అనకూడదు. మన విషయం వదిలే, కానీ అక్కడ తమిళగాడు ఊరుకోవాలి కదా. వాడు ఎప్పుడే మూల్లో ఉంటాడో వాడికే తెలీదు. నాకెందుకో ఈ సీక్రెట్ను వాడే బయటపడతాడు భయంగా ఉంది సుబ్బు. ఎందుకైనా మంచిది ఆ శరవణం నీకు తెలుసన్న విషయం మైథిలితో చెప్పేట బెటర్ అని నా ఆలోచన. మనం చెప్పకుండా కానీ తనకు కానీ తెలిసింది అనుకో, జాబ్తో పాటు ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోద్ది. ఏంటి ఏదో జాబ్ అంటున్నారు? అది ఏం లేదు మైథిలి, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, దాని గురించే నేను సత్తి మాట్లాడుకుంటున్నావు. ఎరా? అవును, అంతే. సరే కానీ ఇంటర్వ్యూ ఏమైంది? సక్సెస్ సుబ్బు, జాబ్ కన్ఫర్మ్ అయింది. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఈ జాబ్ కొడతావని. పాపం సుబ్బు, నీకు ఈ జాబ్ వస్తుందో లేదని తెగ టెన్షన్ పడిపోతున్నాడు. నేనే ధైర్యం చెబుతున్నా. కాస్త తగ్గరా, తగ్గు.
సరే నువ్వే మాట్లాడైతే. నాకన్నా నువ్వు హైపర్ యాక్టివ్గా ఉన్నావురా. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ మైథిలి. థ్యాంక్ యూ. అవును, మీ బాస్ పరిస్థితి ఏంటి? అదే మైథిలి, మీ బాస్ సంతోషంగా ఫీల్ అయ్యాడా లేదని అడుగుతున్నాను. మా బాస్ గురించి ఎందుకు అడుగుతావులే? ఏమైంది మైథిలి? ఏంటి పంచి కట్టుకుని ఆఫీస్కి వచ్చాడా? అంతేకాదు, ఇంటర్వ్యూలో భగవద్గీత గురించి అడగటం ఫస్ట్ టైం చూశాను. ఇప్పుడేం చూసావు? ముందు ముందు తెలుసు అతను అంటే ఏంటో. స్పెషాలిటీ ఇచ్చి నిద్రపోవద్దని చెప్పటం, వర్జం పోయిన తర్వాతే ఆఫీస్ ఓపెన్ చేయటం, ఇలాంటివి చాలా చూడాలి నువ్వు. ఆ శరవణ గురించి నీకు తెలియదు మైథిలి. ఏమైంది? ఏం లేదు, స్లిప్ అయింది, ఇక్కడ వచ్చి పడ్డాను అంతే. కాదు సతీ, అతని పేరు శరవణని నీకెలా తెలుసు? అదేంటి మైథిలి, నాకు నువ్వే చెప్పావుగా. పేరు నేను చెప్పాను సరే, కానీ సత్తిపండేంటి అతని గురించి పూర్తిగా తెలిసిన వాడిలా చెప్తున్నాడు? ఊరికే మైథిలి, గెస్సింగ్ అంతే. సహజంగా సాఫ్ట్వేర్ అందరూ అలాగే ఉంటారు కదా, అందుకే అన్నాను. అతనిలా ఎవరు ఉండరు సత్తి. అతన్ని చూసి నేనే షాక్ అయ్యాను. నాకు షాకింగ్ గానే ఉంది. అసలు ముహూర్తం చూసి ఉద్యోగంలో చేరమని చెప్పాడంటే అతను ఒకసారి చూడాలి. ముహూర్తాలు చూడటం తప్పేం కాదు సుబ్బు, అవి చూడకనే తమరు ఇంకా బ్యాచులర్ గా ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. థ్యాంక్స్. తమరి విలువైన సలహాలు మేము గ్రహించి తిని తమరు కాస్త నోరు మూసుకొని పని చూసుకోండి. మరి అదే ఇలా ఎటకారాలాడే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. అర్థం చేసుకోండి మైథిలి. ఇప్పుడు పెళ్ళయి ఇంట్లో పెళ్ళం మహాలక్ష్మిలా తిరుగుతూ పొద్దున్నే ఇంటి ముందు కల్లాప జల్లి ముగ్గు పెట్టి దేవుడి ముందు దీపం పెట్టి భర్త నిద్ర లేవగానే కాఫీ కప్పుతో ఎదురుగా ఉంటే కలిగే ఆనందం ఎంత అందంగా ఉంటుందో ఒకసారి చెప్పు. ఇంతకు నీకు పెళ్ళయిందా? ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. యూజ్లెస్ ఫెలో. అదేంటి సుబ్బు, అయితే అయిందని చెప్పాలి, కాకపోతే కాలేదని చెప్పాలి. ఎలా వెళ్ళిపోవడం ఏంటి సుబ్బు? రే కాన్సెప్ట్ లో ఏదో క్లారిటీ మిస్ అయింది సుబ్బు. రే మెంటల్. పెళ్ళైతే మెళ్ళలో తాళి ఉంటుంది కదా, ఆ మాత్రం తెలుసుకోలేవా నువ్వు? అనవసరంగా అమ్మాయిని డిస్టర్బ్ చేసావు. క్యాజువల్ గా నా సుబ్బు. పో. తోసలేంది? నవ్వును పంచే రూపం నింగికి చేరుతూ ఉందా? ప్రేమను కోరే స్నేహం ప్రాణం విడిపోతుందా? ఇంతకు నీకు పెళ్ళయిందా? చీకటి మాపే చిరుదీపం తెల్లవారగని చేదయ్యను ఉపయోగం. తోడు నీడై నిలుచుండి చిలిమి చివరికి బలి పశువై పాపం.
మైథిలి జ్యూస్ తీసుకో వద్దు సుబ్బు. నేను వద్దని చెప్పాను కానీ ఆ సత్యపండు వింటే కదా ఆ? వినడు, వాడు అస్సలు వినడు. రాత్రిపూట లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే హెల్త్కి మంచిదని ఒక్కటే గోల. వాడి గోల భరించలేకే నేను ఈ జ్యూస్ తీసుకొచ్చాను. నువ్వు మామూలుగా సుబ్బు. అసలు నేను ఓనన్నా వాడు ఓనరా? అయినా వాడు చెప్పినట్టు నేను వినడం ఏంటి? టూ మచ్ కదా. ఓ పని చేస్తాను, వాణ్ణి పనులొచ్చి పీకేస్తాను. ఇలా ఇవ్వు. వదదు, వాణ్ణి పీకేద్దాం, పనులొచ్చి పీకేద్దాం. సుబ్బు. అవునులే, పాపం పనులోంచి తీసేస్తే వాడెక్కడికి పోతాడు? ఉంచేద్దాం. కానీ ఈ జ్యూస్ ఏం చేద్దాం? వాణ్ణి క్షమించినట్టే ఈసారికి జ్యూస్ కూడా తాగేద్దామే. మైథిలి తీసుకో. Cheers. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇంతేనా అంటే? అదే ఈ ఓవర్ యాక్షన్. మైథిలి, సత్యన్న మాటకి ఎందుకలా డల్ అయిపోయావు? నా లైఫ్లో ప్రశ్నగా మిగిలిపోయిన ప్రశ్ననే సత్తిపండు అడిగాడు. అందుకే సమాధానం చెప్పలేక మొహం చాటేశాను. జీవితం వైకుంఠ పాలిలాంటిది సుబ్బు. ఎదగడానికి నిచ్చెనలు ఉంటాయి, పాతాళానికి తొక్కేయడానికి సర్పాలు ఉంటాయి. కానీ నా జీవితంలో ఎదగడానికి తోడ్పడే నిచ్చెనలు కూడా నన్ను దించడానికే ప్రయత్నించాయి. ఇదే నా గతం. ఇంతకన్నా క్లియర్గా చెప్పలేను. వద్దు, చెప్పొద్దు. నాకు పరిచయమైన మైథిలి గురించి మాత్రమే నాకు అవసరం. అంతకు ముందున మైథిలి ఏంటి, ఎలా ఉండేదనేది కాదు. అయినా నీ గతం నీకు మిగిల్చింది బాధే అని నీ మాటలో అర్థమవుతోంది. అలాంటి గతం తవ్వకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడున్న మైథిలి న్యూ బోర్న్ బేబీ లాంటిది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఓకే? ఇకపై నీ జీవితం నిచ్చెనలు సర్పాలున్న వైకుంఠపాళి కాదు, స్వేచ్ఛగా ఉప్పొంగుతున్న కడలి. నీ అలల ధాటికి అడ్డంకులు అడ్రస్ లేకుండా పోతాయి, కానీ అడుగు ముందుకు వేయలేవు. గెలవాలన్న తపనుంటే ఓటమికి తావుండదు. నువ్వు గెలుస్తావు. నువ్వే కాదు, కాన్ఫిడెన్స్తో ముందడిగేసే ప్రతి మనిషి గెలుస్తాడు. సో నో బ్రేక్స్, నో లిమిట్స్, ఓన్లీ గట్స్. ఓకే? That's the spirit. Have it.
వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అరే మనం ఏమైనా స్కూల్ పిల్లలమా రోజు జనగణమన పాడడానికి? యు నో వీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నో 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 నో, ఐ కాంట్ టాలరేట్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ దిస్ శరవణన్. ఎందుకు బ్రహ్మి రోజు చెప్పిందే చెప్తావు? నువ్వేం చేయలేవని నీకు తెలుసు, మాకు తెలుసు. ఓ 10 నిమిషాలు ఓపిక పడితే సరిపోతుంది కదా. మీరు కాంప్రమైజ్ అయి బ్రతకడానికి అలవాటు పడిపోయారు. వీఆర్ జస్ట్ స్లేవ్స్. మీరంతా బానిసలు. లుక్ హియర్. కానీ నేను అలా కాదు. నాకు పేషెన్స్ చచ్చిపోయింది. రాని చెప్తా. ఆ అరవంగాన్ని వాష్ చేసి పారేస్తాను. రానివ్వండి చెబుతా. ఈ బ్రహ్మి రేంజ్ ఏంటో చూపిస్తాను. ఏంటబ్బా ఇలా కొట్టేసుకుంటుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గైస్. షీఈ్ అవర్ న్యూ కొలీగ్ మైథిలి, ప్రోగ్రామింగ్ హెడ్. మరి నేను ఒక్కరే ఉండాలని రూల్ ఇల్లే మిస్టర్ రామబ్రహ్మం. సార్ కాల్ మీ బ్రహ్మి సార్ ప్లీజ్. ఓకే బ్రహ్మి. గైస్ సే హై టు మైథిలి. ఇట్స్ ఎ ఫార్మాలిటీ. హాయ్. షీఈ్ శ్వేత. హాయ్. షీఈ్ శృతి. హలో. షీఈ్ జాహ్నవి. హాయ్. హలో. షీఈ్ పల్లవి. హాయ్. హాయ్. హీస్ రాము. హాయ్. హీస్ గోపి. హాయ్. అండ్ దిస్ ఈజ్ ప్లీజ్ దిస్ ఈజ్ బ్రహ్మి. జస్ట్ బ్రహ్మి. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీ కై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. ప్రతిరోజు మనం ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ రూమ్ లా ఎగ్జాక్ట్లీ 10 o'clock దా మీట్ పండ్రం. సునామీ వందాలా సరే షార్ప్ గా 10 o'clock దా ఆఫీస్ లో ఇరుకును. ఓకే మరి వర్జి ఉంటే? గుడ్ పాయింట్. అప్పో కలైలా 7 మణికి దా వచ్చి ఆఫీస్ లో ఇరుకును. చచ్చిందిరా గొర్రె. బట్ షార్ప్ 10 o'clock దా మీటింగ్ స్టార్ట్ అవును. మైథిలి, నా గురించి ఇవ ఎల్లారుకు నల్లా తెలియం. నీ గురించి నేను తెలుసుకోవాలి. పనిలో పంచువాలిటీలో తేడా వరాదు. అలా అని మితిమీరిన ట్రస్ట్ తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. వడంబలు బాగలేకపోతే మెడికల్ లీవ్ ఇస్తాను. ప్రవర్తన సరిల్లన్నా పర్మనెంట్ దా లీవ్ ఇస్తాను. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. గుడ్. గైస్, షల్ వి స్టార్ట్? దేవుని సాక్షిగా, నేను మనస్సాక్షిగా, పూర్తి ఏకాగ్రతతో, నిశ్చలమైన మనసుతో ఆఫీస్ విధులు నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము. We worship our work. పనియే మాకు ప్రత్యక్ష దైవము. స్కూల్ డేస్ పర్స్. ఓయ్, నువ్వు దా చెప్తున్నావేంటి? సారీ సార్, మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి. డిస్పర్స్. మైథిలి, ఆల్ ది బెస్ట్.
ఈరోజు నేను సంపాదించుకుంది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఒంటరిగా నేను బ్రతకగలను అన్న నమ్మకం కూడా. ఈ నమ్మకాన్ని నాకిచ్చింది నా కొత్త జీవితంలో నాకు పరిచయమైన మొదటి వ్యక్తి, మంచి వ్యక్తి సుబ్బు. చాలా హ్యాపీగా ఉంది. నా సంతోషాన్ని నేను షేర్ చేసుకోవాల్సిన మరొక వ్యక్తి తులసి. కానీ ఇప్పుడు తను హైదరాబాద్ వెంకట్ హాస్పిటల్లో జీవోత్సవంలా పడుంది. నేను ఇక్కడిలా సంతోషంగా ఉన్నాను అన్న విషయం తనకి తెలిస్తే తను కూడా చాలా సంతోషపడుతుంది. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. ఎందుకో ఏకాంత వేళ